హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వ్లాగింగ్ విత్ శివ. ఈరోజు నేను మీ ముందరికి మన తిరుపతి టెంపుల్ సిరీస్లో 6వ వీడియోతో అయితే వచ్చేసానమాట. ఈరోజు మనం చూడబోయే గుడి వచ్చేసి మన తిరుపతి దగ్గర ఉన్న కపిల తీర్థం ఉంది కదా, ఆ కపిల తీర్థంలోని శ్రీ కపిలేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే మనం ఈరోజు వెళ్ళబోతున్నాము. ఈ యొక్క ఆలయ ప్రదేశంలోనే కపిల మహర్షికి శివ పార్వతులు వచ్చి సాక్షాత్ వాళ్ళే నిజ దర్శనాన్ని అయితే ప్రసాదించారు. అంతేకాకుండా ఈ యొక్క ఆలయంలోని శివలింగం అయితే స్వయంభుగా వెలిసింది. ఇలాంటి ఎన్నో చరిత్ర వచ్చేసి ఆ ఆలయానికి ఉన్నది. ఈ యొక్క ఆలయాన్ని కూడా విజయనగర రాజులు అయితే నిర్మించారు. మనం ఏమాత్రం లేట్ చేయకుండా ఆ ఆలయం దగ్గరికి వెళ్ళి ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణాన్ని అయితే తెలుసుకుందాము. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, రన్నింగ్ వెళ్దాం. మనం ఈ యొక్క కపిల తీర్థం యొక్క అడ్రస్ విషయానికి వస్తే మనకి అలిపిరి దగ్గర పెద్ద గరుడ విగ్రహం మన అందరికీ తెలిసే ఉంటుంది. ఆ ఒక గరుడ విగ్రహం నుంచి నేరుగా మనము 1 కిలోమీటర్ లేదా 1.5 కిలోమీటర్ స్ట్రైట్గా వచ్చామంటే మనకి ఈ యొక్క కపిల తీర్థం అయితే మనకు వస్తుంది. ఓకే, మనం ఆలయం లోపలికి వెళ్ళి ఆలయం స్థల పురాణం అంతా తెలుసుకునే ముందు ఈ ఆలయం తాలూకా టైమింగ్స్ తెలుసుకుందాం. ఈ ఆలయము ప్రతిరోజు ఉదయం 5 నుండి సాయంత్రం అయితే 4 వరకు ఉంటుంది. మళ్ళీ 4 నుండి 4:30 వరకు అయితే ఒక చిన్న బ్రేక్. తిరిగి 4:30 నుండి రాత్రి 9 వరకు అయితే ఒక ఆలయం మనకి అందుబాటులో ఉంటుంది. ఓకే, ఇప్పుడు రండి మన ఆలయం లోపలికి వెళ్ళి పూర్తి స్థల పురాణాన్ని అయితే తెలుసుకుందాం. ఇదేనండి నేను మీకు చెప్పిన కపిల తీర్థము. మనము ఈ యొక్క ఆలయానికి ఎంటర్ అయ్యేటప్పుడే మనకి ఒక ఆర్చ్ ఉంటుంది. ఈ యొక్క ఆర్చ్ నుంచి ఒక 40 అడుగులు ముందరకు వేయంగానే మనకి స్టార్టింగ్లోనే అభయహస్త ఆంజనేయ స్వామి వారి ఒక ఆలయం అయితే ఉంటుంది. చాలా అద్భుతంగా అయితే ఉంటారు ఈ యొక్క ఆలయంలో ఆంజనేయ స్వామి వారు. ఈ గుళ్ళో ఆంజనేయ స్వామి వారికి ప్రతి మంగళవారం అయితే అభిషేకాలు అయితే చేస్తారనమాట. ఇప్పుడు మనం ఆంజనేయ స్వామి దర్శించుకున్నాం కదా, ఇప్పుడు మనం ముందరికి వెళ్ళి మిగతా స్థల పురాణం అయితే తెలుసుకుందాం. ఈ ఆలయం తాలూకు చరిత్ర విషయానికి వస్తే ఈ మహోన్నతమైన అద్భుతమైన ఈ తిరుమల కొండలో పుణ్యప్రదమైన తీర్థాలు 108 ఉన్నాయి. అందులో ఈ యొక్క కపిల తీర్థం కూడా ఒకటి. ఈ కపిల తీర్థంలో ఉన్న ప్రదేశంలోనే కపిల మహర్షి తపస్సు చేశారు కనుక దీన్ని కపిల తీర్థం అనైతే పేరు వచ్చింది. కపిల మహర్షి ఈ యొక్క ప్రదేశంలో తపస్సు చేయక ముందు వరకు ఈ యొక్క తీర్థాన్ని అయితే ఆళ్వార్ తీర్థం అనైతే పిలిచేవారు. ఇప్పటికీ కూడా చాలా మంది ఈ యొక్క తీర్థాన్ని కపిల తీర్థం అనే కాకుండా ఆళ్వార్ తీర్థం అని కూడా అయితే పిలుస్తారు. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణాన్ని అయితే తెలుసుకుందాం. పూర్వం కపిలముని ఈ యొక్క ప్రదేశంలోనే శివపార్వతులకు కఠోరమైన తపస్సునైతే చేస్తారు. అప్పుడు శివపార్వతులు కపిలముని యొక్క తపస్సుకు మెచ్చి ఈ యొక్క ప్రదేశంలోనే ఆ ఒక కపిల మహర్షికి శివపార్వతులు ప్రత్యక్షంగా ఇక్కడికే వచ్చి కపిలమునికి అయితే దర్శన భాగ్యాన్ని అయితే కల్పిస్తారు. అలా స్వామివారు ఇక్కడికి వచ్చిన తరువాతే ఇక్కడే స్వయంభుగా ఒక శివలింగం అయితే ఏర్పడింది. ఆ ఒక శివలింగమే మనం ఈ ఆలయ గర్భాలయంలో చూసే శ్రీ కపిలేశ్వర స్వామి. ఇక్కడ స్వామివారి ఎదురుగానే మనకి అన్ని శివాలయాలలో ఉన్నట్టుగానే అద్భుతమైన నంది యొక్క విగ్రహం అయితే ఉంటుంది. ప్రతిరోజు ఇక్కడ స్వామివారికి అయితే పూజలు చాలా చాలా అద్భుతంగా అయితే చేస్తారనమాట. ఈ రోజు నేను వెళ్ళాను ఆలయంలోకి, చాలా చాలా అద్భుతంగా అయితే స్వామివారిని అయితే అలంకరించున్నారు. ఈ రోజనే కాదు, ఏ రోజు వెళ్ళా కూడా మీరు స్వామివారిని అయితే అద్భుతంగా అలంకరించేసి ఉంటారు. అంత అద్భుతంగా ఉంటది. అలాగే స్వామివారికి పక్కనే పార్వతీదేవి, కామాక్షి దేవిగా మనకు దర్శనం అయితే ఇస్తారు. అలాగే మనకి ఈ యొక్క ఆలయంలో వినాయకుడు, దక్షిణామూర్తి, అలాగే సుబ్రహ్మణ్య స్వామి, వల్లి మరియు దేవసేన సమేతంగా అయితే మనకి దర్శనమిస్తారు. అలాగే ఈ ఆలయ కోనేరు ఎదురుగానే మనకి రుక్మిణి సత్యభామ సమేత శ్రీకృష్ణుని యొక్క ఆలయం కూడా చాలా చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ యొక్క ఆలయంలో కృష్ణుని యొక్క విగ్రహం మూల విరాట్ అయితే దాదాపు 9 అడుగుల ఎత్తులో చాలా అద్భుతంగా అయితే ఉంటుంది. అలాగే ఈ ఆలయం కోనేరు ఉంది కదా, ఈ కోనేరు పక్కనే మీకు ఒక చిన్న మెట్ల మార్గం ఉంటుంది. ఈ యొక్క మెట్ల మార్గం గుండా మీరు ఎక్కి కొంచెం రైట్ తిరిగి కొంచెం దూరం ముందరికి వెళ్ళంగానే మనకి ఇక్కడ లక్ష్మీ నరసింహ స్వామి వారి యొక్క గుడి ఉంటుంది. ఈ యొక్క ఆలయంలో స్వామివారు ఒక గృహ లోపలైతే ఉంటారు. ఇది బయటకు చూడడానికి ఆలయంలా ఉన్నా కూడా ఇదైతే ఒక గృహ. మనకి కెమెరాస్ అలో లేదు కనుక నేను మీకు షూట్ చేయలేదు. కానీ మీకు ఈ యొక్క గృహ అన్నాను కదా, గృహ కింద భాగము మనకి మండపం దగ్గర నుంచి చూస్తే కనిపిస్తుంది. ఈ యొక్క గృహ నుంచి మీరు చూడండి ఎంత అద్భుతంగా అయితే ఉందో. దేవుడైతే కనిపించలేదు, కానీ మీకు ఆ ఒక గృహనైతే చూపించాను అనమాట. ఓకే, ఈ ఆలయంలో ఇంకా కొన్ని ఉపాలయాలు అయితే ఉన్నాయి.
అవి కూడా మీరు తప్పకుండా సందర్శించండి. ఈ ఆలయంలో చాలా ఉపాలయాలు ఉన్నాయి, అవి కూడా మీరు తప్పకుండా సందర్శించండి. ఇది ఈ ఆలయం తాలూకా పూర్తి స్థల పురాణం. ఇప్పుడు మనం ఈ ఆలయం తాలూకా నిర్మాణ చరిత్రను అయితే తెలుసుకుందాం. ఈ యొక్క ఆలయాన్ని 11వ శతాబ్దంలో విజయనగర రాజులు అయితే నిర్మించారు. అది కూడా సాలువ నరసింహదేవరాయల వారైతే నిర్మించారనమాట. ఆయన తరువాత ఈ యొక్క ఆలయాన్ని శ్రీకృష్ణదేవరాయలు వారు చాలా అభివృద్ధి అయితే చేశారు. ఈ యొక్క ఆలయానికి కొన్ని మండపాలను, ఉపాలయాలను కూడా శ్రీకృష్ణదేవరాయలు వారే నిర్మించారనమాట. అలాగే ఈ ఆలయంలోని మండపాలు ఉన్నాయి కదా, కింద మనకి కోనే దగ్గర ఉండే మండపాలు, ఆ ఒక మండపాలను వెంకటపతి రాయలు వారైతే నిర్మించారు. అంతేకాకుండా ఈ యొక్క ఆలయానికి 11వ శతాబ్దం నుండి 13వ శతాబ్దం వరకు చోళరాజులు, పల్లవ రాజులు, అలాగే పాండ్య రాజులు, మరికొందరు రాజులు ఈ యొక్క ఆలయానికి వచ్చి ఇక్కడున్న కపిలేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు కూడా. ఓకే, అలాగే 2023వ సంవత్సరంలో అంటే లాస్ట్ ఇయర్లో మనకి ఈ ఆలయంలోనే కొన్ని శాసనాలు అయితే కనబడ్డాయంట. ఆ ఒక శాసనాలు 15వ శతాబ్దంకి చెందిన నాటివి. ఆ ఒక శాసనాలలో విజయనగర రాజైన శ్రీకృష్ణదేవరాయలు వారి గురించి, అలాగే ఆయన రెగ్యులర్గా కొండకెళ్తూ ఉండేవారు వాటి గురించి, అలాగే ఈ యొక్క మండపాలు, ఉపాలయాల గురించి ఈ యొక్క ఆలయంలోనే శాసనాలు అయితే కనబడ్డాయి. ఈ యొక్క ఆలయం చాలా చాలా పెద్దదిగా, చాలా అద్భుతంగా మన తిరుమల కొండకి ఆనుకొని ఉంటుంది. చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుందన్నమాట ఈ యొక్క ఆలయము. మనకి ఈ ఆలయంలోనే ముఖ మండపము, అర్ధ మండపము, బలిపీఠాలు, మండపాలు, ఉపాలయాలు అన్నీ ఉంటాయి. చాలా చాలా అద్భుతంగా అయితే ఉంటుంది ఈ యొక్క ఆలయము. మీరు తప్పకుండా ఒక్కసారైనా ఈ యొక్క ఆలయానికి వచ్చి స్వామి వారిని దర్శించుకోండి. ఈ ఆలయ కోనేరు తాలూకా ప్రాముఖ్యత విషయానికి వస్తే, కార్తీక మాసం పౌర్ణమి రోజున మధ్యాహ్నము ఈ కపిల తీర్థంలో మనము స్నానం ఆచరిస్తే సర్వ పాపాలు తొలగిపోతాయని అయితే నమ్ముతారు. ఈ తీర్థంలో నువ్వు గింజంత బంగారాన్ని దానం చేయడం ద్వారా మేరు పర్వతమంత బంగారాన్ని దానం చేసిన ఫలితం అయితే కలుగుతుంది. అలాగే ఈ ఆలయంలోని పండుగల విషయానికి వస్తే, ఈ ఆలయంలో మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి, వినాయక చవితి వంటి పండుగలను, అలాగే మహాశివునికి సంబంధించిన అన్ని ముఖ్యమైన పండుగలను చాలా అద్భుతంగా అయితే జరుపుతారు. ఫిబ్రవరిలో కపిలేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాలు అయితే అతి పెద్ద కార్యక్రమం అండి ఈ యొక్క కపిల తీర్థంలో. ఈ యొక్క బ్రహ్మోత్సవాలు 9 రోజులు అయితే జరుగుతాయి. చాలా చాలా అద్భుతంగా జరుగుతాయి. దేవుని యొక్క ఊరేగింపులు హంస వాహనంతో మొదలై త్రిశూల స్నానంతో ముగిసే వివిధ వాహనాలపై స్వామివారిని అయితే ఊరేగిస్తారనమాట ఈ యొక్క ఆలయంలో. ఇదండి ఇవాళ వీడియో ఎలా ఉంది, నచ్చిందా? నాకైతే ఈ యొక్క కపిల తీర్థ ఆలయాన్ని దర్శించడం చాలా అద్భుతంగా అయితే అనిపించింది. మీకు కూడా ఈ యొక్క ఆలయం తాలూకా స్థల పురాణం, నిర్మాణం ఇవన్నీ పూర్తిగా అర్థమైందని అనుకుంటున్నా. మీరు కూడా తిరుపతికి వచ్చినప్పుడు ఈ యొక్క ఆలయాన్ని అయితే సందర్శించండి. అలాగే మన ఛానల్లో మన తిరుపతి సిరీస్లో దీని కింద ఉన్న 5 వీడియోలు ఉన్నాయి. అలాగే చంద్రగిరిలోని కోదండరామస్వామి ఆలయం వీడియో కూడా మన ఛానల్లో ఉంది. ఈ తిరుపతి సిరీస్లోని మస్ట్ విజిట్ టెంపుల్స్ అన్నీ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. అలాగే కాంచీపురంలోని కచపేశ్వర టెంపుల్, యదోత్తకారి టెంపుల్ వీడియోస్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి. ఓకే, ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. మన ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మరొక మంచి వీడియోతో మీ ముందరకు వస్తా. అంతవరకు మీ శివవరప్రసాద్ సైనింగ్ ఆఫ్.